అంటే ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే ప్రతి నియోజకవర్గంలో కూడా ఉచితంగా ఇంటిపై 2 కిలోవాట్ల సౌర విద్యుత్ ప్యానెల్ ఏర్పాటు చేయడానికి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీలకైతే మాత్రం ఉచితంగా ఏర్పాటు చేయాలా, ప్రతి నియోజకవర్గంలో బీసీలకైతే రాయితీ ఇస్తామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ సంస్కరణలు అయితే మాత్రం చాలా అంటే గాలికి వదిలేశారు. ఆ సంస్కరణల విషయంలో కూడా అంటే విద్యుత్ ఛార్జీలు పెంచడం అవ్వచ్చు, విద్యుత్ ఒప్పందాల విషయంలో కూడా చాలా అవకతవకలు జరిగాయని చెప్పేసి సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు? ముఖ్యంగా సౌర విద్యుత్తు గురించి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వము సూర్యాఘర్ తోటి ఒక పథకాన్ని దేశమంతటా అమలు జరుపుతూ ఉంది. దాని ప్రకారం ఎవరైనా కానీ గృహాల మీద సౌర పథకాలను అమర్చుకొని విద్యుత్తుని ఉత్పత్తి చేయడానికి ఆ పథకంలో అవకాశం ఉంది. ఆ మేరకు ఆయా గృహాలకు లేదా ఆఫీసులకు దేనికైనా కానీ వచ్చేటువంటి బిల్లుని తగ్గించి ఒక విధంగా మేలు చేకూర్చేటువంటి పథకమే అది. అది ప్రపంచవ్యాప్తంగా అమలు జరుగుతూ ఉంది. మన దేశంలో కూడా కేంద్ర ప్రభుత్వం దాన్ని ప్రవేశపెట్టింది. దానిలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గంలో 10,000 గృహాలకు అనేటువంటి పేరుతోటి అమలు జరపడానికి నిర్ణయించినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇది ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ అనే కాకుండా అన్ని తరగతులకి కేంద్ర ప్రభుత్వ పథకంలో రాయితీలు ఉన్నాయి. అయితే ఏంటంటే వీటిని ఇన్స్టాల్ చేయించేటువంటి బాధ్యత ఎమ్మెల్యేలకు ఇచ్చారు అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఎమ్మెల్యేలు ఆ పని చేయగలరా లేకపోతే ఏమిటనేటువంటిది, దానికి ఉన్నటువంటి యంత్రాంగాన్ని అది సక్రమంగా నెరవేర్చగలరా అనేటువంటిది ఒక ప్రశ్న. ఏమైనప్పటికీ ప్రభుత్వం ఒక స్కీమ్ని నిర్ణయించింది. ఎమ్మెల్యేలకు అంటే ఎమ్మెల్యేలకి వాళ్ళ హవా నడవటానికి వాళ్ళ పేరుతో పెట్టినప్పటికీ వినియోగదారులకే ఆఫర్ చేస్తే వాళ్లే దరఖాస్తులు చేస్తారు. నిర్వహించాల్సిందంతా కూడా అధికార యంత్రాంగమే కనుక అది పెద్ద సమస్య అని నేను అనుకోవట్లేదు. ఎందుకు దీన్ని ఇంత పెద్ద ఎత్తున తీసుకొస్తున్నారు అంటే ఉచిత విద్యుత్తు లేకపోతే విద్యుత్ భారాలు, ప్రభుత్వం రాగానే విద్యుత్ భారాలు గత బకాయిలు లేదా ఇంధన సర్దుబాటు పేరుతోటి మరొక పేరుతోటి దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఈ ప్రభుత్వం మోపింది. దాంతో బిల్లులను చూసి పెద్ద ఎత్తున జనంలో రియాక్షన్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ విధమైనటువంటి పథకాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. సరే, దీని ఎఫెక్ట్ ఏ మేరకు ఉంటుంది ఏమిటి అనేటువంటిది పథకం అమలు జరిగిన తర్వాత మాత్రమే మనకి స్పష్టం అవుతుంది అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇది మంచిదే, ఈ పథకం సక్రమంగా అమలు జరిగితే అనేటువంటిది మనం చెప్పుకోవాలి. రైట్.